అన్న చెప్పండి, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి బై ఎలక్షన్స్ లో ఎవరికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎస్సుంటి పోటీ లేదు. అక్కడ మంచి మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు పొందుతాడు. దాంట్లో పోటీ లేదా కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. అదంతా కేటీఆర్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో దాంట్లో ఎస్సుంటి నిజం లేదు. కేసీఆర్ ఒక దొంగ లెక్కలు మరియు ఆయన చేసుకున్న డ్రగ్స్ దందా మాఫియా జూబ్లీహిల్స్ లో చాలా ఆయన ఉన్నాయి. అవన్నింటినీ కాపాడుకోనికే ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రాంతం మీద పడి ఇక్కడ వచ్చేసి ఆయన ఏదైతే నిందారోపణలు చేస్తున్నాడో అందులో ఎటువంటి వాస్తవాలు లేవు. నవీన్ యాదవ్ మంచి విద్యావంతుడు, యువకుడు. ఎటువంటి ఎప్పుడు కూడా ఆయన మీద ఫాల్స్ కేసు అవి ఎవరిని బెదిరించిన కేసులు కానీ రౌడీ షీట్ అనేది ఆయన చెప్తున్నాడు. రౌడీ షీట్ అయితే పోలీసులు చెప్పాలి కానీ నువ్వు ఎట్లా చెప్తావు? కేటీఆర్ డైరెక్ట్ ఇక్కడ జూబ్లీహిల్స్ తిరుగుతుంటూ రోడ్ షో లో ఏమంటున్నా అంటే రౌడీ షీటర్లకు ఓటేయకన్నా డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన. రౌడీ షీటర్లకు ఓటేయకంటే మరి ఆయన 98 లో వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ని తీసుకొని తిరిగిండు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ దగ్గర ఏదైతే టిఆర్ఎస్ భవన్ కు ఏది ఫండ్ తీసుకున్నాడు, వెహికల్ గిట్లా తీసుకున్నాడు, ఏది మన ప్రజారథం అని చెప్పేసి మళ్ళా పార్టీ ఫండ్ అని చెప్పేసి మళ్ళీ అప్పుడు రౌడీ షీట్ కనిపించలేదా? రౌడీ షీట్ డబ్బులు నీకు వచ్చినాయి. రౌడీ షీట్ ఎంట పెట్టుకొని ఆ రోజు ఆయన పక్కన ఇల్లు పెట్టుకొని తిరిగినప్పుడు నీకు రౌడీ షీట్ కాదా? అంటే నువ్వు చేస్తేనేమో సంసారం వేరోడి చేస్తే అది అట్లున్నది కేటీఆర్ది. కేటీఆర్ ఎట్లా అంటే ఇలా ఆయన ఒక దొంగ లెక్కలను కప్పిపుచ్చుకోనికే ఈ రోజు వేరే వాళ్ళ మీద నిందలు మోపుతుండు. దొంగ అని అరిచినట్టు ఉన్నది ఆయన వ్యవహారం. విన్నారా? అది అట్లా కాదు. 24/7 పనిలో నవీన్ యాదవ్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మంచి వ్యక్తి, స్థానికుడు. ఎనీ టైం ఎవరు ఏదో వచ్చినా కానీ వాళ్ళకి హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళకు బై బర్త్ నుంచి ఉన్నది. ఇవాళ కాదు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే ఈ ప్రతిపక్షంలో ఉండి కావచ్చు, లేకుంటే ఇక్కడ ప్రచారంలో అవ్వచ్చు, ఏమంటున్నారంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఎలక్షన్స్ ముందుకు ఇచ్చినటువంటి వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే ఉందో, పథకాలు అవ్వచ్చు, హామీలు అవ్వచ్చు, అవన్నీ జరగాలంటే జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ని ఓడించాలని ఒకటే చెప్తున్నారు వాళ్ళు. రూలింగ్ గవర్నమెంట్ వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు చేసిన అప్పుల కుప్పలను తీర్పనికనే వీళ్ళు వాళ్ళ అది నింపుతున్నారు. అది సరిపోతలేదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం సమయం ఇవ్వాలి. ఇప్పుడు వచ్చిన 2 years లో మనము పుట్టంగానే ఇప్పుడు ఒక బాబో పాప పుట్టంగానే ఎవరు నడవరు. 11 months అయితే పడుతుంది కదా. అట్లా ఒక గవర్నమెంట్ కూడా దాన్ని కుదురుకోనికే, ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పుల కుప్పలు తీరాలి, అన్ని కావాలంటే సమయం ఇవ్వాలి.